యేసయ్య నీ త్యాగము ఎవరు వర్ణించలేరయ్యా, ఎవరు వర్ణింపలేరయ్యా. యేసయ్య నీ త్యాగము ఎవరు వర్ణించలేరయ్యా, ఎవరు వర్ణించలేరయ్యా. అమ్మా ఇదిగో ఇక నీ కుమారుడు యోహాను, ఇకను ఈమెని తల్లి. అమ్మా ఇదిగో ఇక నీ కుమారుడు యోహాను, ఇకను ఈమెని తల్లి. జ్యేష్ఠ కుమారునిగా నీ బాధ్యతను మరణ బాధలో నెరవేర్చినావు. జ్యేష్ఠ కుమారునిగా నీ బాధ్యతను మరణ బాధలో నెరవేర్చినావు. యేసయ్య నీ త్యాగము ఎవరు వర్ణింపలేరయ్యా, ఎవరు వర్ణింపలేరయ్యా. యోహాను సువార్త 19:26-27 యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. మరి ప్రియమైన వారలారా, మరి యేసుక్రీస్తు తన తల్లిని జ్ఞాపకం చేసుకొని మరి ఆమెతో చెప్తున్నాడు, అమ్మ ఇక నుంచి ఇతను నీ కుమారుడు యోహాను, ఇక నుంచి ఈమెని తల్లి అని దేవుడు చెప్పాడు. ప్రియమైన వారలారా, అక్కడ సన్నివేశం చూస్తూ ఉంటే మరియా చాలా మౌనంగా ఉంది. మరియా చాలా మౌనంగా ఉంది, ఎందుకంటే తన కుమారుడిని మరి చూడలేని స్థితిలో ఆమె చూస్తూ ఉంది. ఎలా చూస్తుంది? చూడలేని స్థితిలో ఆమె చూస్తూ ఉంది. ప్రియమైన వారలారా, మరి ముందు చెప్పిన మాటలు ఎలా ఉన్నాయి? దేవదూతలు, ఈయన రక్షకుడు, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనక అతన్ని యేసు అని పేరు పెడతావు అంటే ఏ విధంగా ఊహిస్తారు? అప్పుడు వరకు మరి చాలా వరకు ఆ యూదుల్లో ఉన్న ఆలోచన ఏంటంటే మెస్సయ్య వచ్చి రాజ్య పరిపాలన చేస్తాడు, రాజ్యాన్ని స్థాపిస్తాడు. అప్పుడు మరి మరియా ఏమని ఆలోచించుంటుంటది? ఖచ్చితంగా రాజు అవుతాడు. ఏం చేస్తాడు? కఠినమైన చట్టాలు తీసుకొచ్చి పాపము చేసిన వారిని ఆయన శిక్షిస్తూ పాపము చేయకుండా వారిని బయటికి తప్పిస్తాడని ఊహించి ఉండుండొచ్చు. కానీ దేవుని యొక్క విధానం వేరు. అయితే అక్కడ యేసుక్రీస్తు వేలాడబడి ఉండుట చూసి ఆమె మౌనంగా ఉంది. ఆమె ఏమీ చెప్పలేని స్థితి. అతను నిర్దోషని తెలుసు, కానీ ఆమె మాట వినేవారు అక్కడ ఎవరో ఉండరు. మౌనంగానే చూస్తుంది, హృదయంలో గాయపరచబడుతూ ఉంది. ఆ బాధ వర్ణనాతీతం. తల్లులుగా మీకు తెలుసు మీ పిల్లల ఎడల ఎంత ప్రేమ కలిగి ఉన్నారో, అటువంటి ప్రేమనే మరియమ్మ అనుభవిస్తుంది, ఆ బాధను అనుభవిస్తూ ఉంది. ఈ యొక్క సన్నివేశం గురించి ఆల్రెడీ ఆమెకి తెలియజేయబడింది చాలా ఏళ్ల క్రితమే, యేసు ప్రభువు బాలుడిగా ఉన్నప్పుడే. లూకా సువార్త 2:35 మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. ఎలాగంట? ఒక ఖడ్గము నీ హృదయంలో దూసుకుపోతుంది. యేసు ప్రభు బాలుడిగా ఉన్నప్పుడు చెప్పబడుతున్న మాట. ప్రియమైన వారలారా, అవును, యేసుక్రీస్తు బాలుడిగా ఉన్నప్పుడు ఆ యొక్క యాజకులతో మాట్లాడుతున్నప్పుడు 3 దినాలంత ప్రయాణం వారు చేసి వెళ్ళిపోయి వెనకాతలు మళ్ళీ వాళ్ళ అబ్బాయిని ఎత్తుక్కుంటూ వచ్చి, ఇది నీకు ఎంతవరకు కరెక్ట్, నీ గురించి ఎత్తుక్కుంటున్నాము అన్నప్పుడు యేసుక్రీస్తు పలికిన మాట ఏంటంటే, అమ్మ నా తండ్రి పనిలో నేను ఉండాలని నీకు తెలీదా అని తన తల్లిదండ్రులకు విధేయత చూపించి వెళ్ళిపోయాడు.
ప్రియమైన వారులారా, అవును, ఒక తల్లిగా ఆమె ప్రేమ చాలా ఉన్నతమైన ప్రేమ తన కుమారుడి ఎడల. కనాను విందులో కూడా అమ్మ నా సమయం ఇంకా రాలేదు అంటే ఆమె వినలేదు ఆ మాట. ఏం చేసింది? వెంటనే ఆయన చెప్పింది చేయండి. యేసుక్రీస్తు అంటున్నాడు, అమ్మ నా సమయం ఇంకా రాలేదు అంటే ఆ మాట వినిపించుకోలే. ఆ చుట్టుపక్కల వాళ్ళతో చెప్తుంది, ఆయన చెప్పేది మీరు చేయండి అంటే నా మాట కాదంట నా కొడుకు. నా మాట ఎదురు చెప్పండి నా కొడుకు. అటువంటి ప్రేమ, అటువంటి నమ్మకము. యేసుక్రీస్తు ఒక మంచి కుమారుడు. ఎలాగో తెలుసా? యోసేపు చాలా ఎర్లీగానే చనిపోయాడు. మరి యేసు ప్రభు తర్వాత యోసేపుకి మరియమ్మకి చాలా మంది పిల్లలు పుట్టారు. జ్యేష్ఠ కుమారుడుగా వడ్రంగి పని చేస్తూ తన తమ్ముళ్ళని, తన తల్లిని, చెల్లెలను పెంచాడు యేసయ్య. 30 ఏళ్ళు ఏం చేశాడంటే కుటుంబ బాధ్యతలు మోసాడు ఆయన. కుటుంబ బాధ్యతలను పక్కన పెట్టి పరుగులు పెట్టలేదు ఆయన. ప్రియమైన వారులారా, తన భక్తిని చేస్తూ, తండ్రి ఆజ్ఞలను చొప్పున నడుస్తూ, తండ్రి ప్రేమలో నిలిచి ఉండి కుటుంబ బాధ్యతలను విస్మరించలేదు యేసయ్య. ఒక మంచి కుమారుడు. చనిపోయే వరకు తన బాధ్యతలను ఆయన ఎప్పుడూ విస్మరించలేదు. తన బాధ్యతలు చూపించాడు, అదేవిధంగా వారిని పోషించాడు. అటువంటి కొడుకు అతను ఏదైనా చేయగలడు, అవసరమైతే ఆ సిలువ నుండి దిగి రాగలడు. కానీ ఆయన చేయట్లేదు. ఈమె హృదయం గాయపరచబడుతుంది. మౌనంగా వేదనతో తన కుమారుడు చూస్తూ ఉంది. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, అమ్మ ఇదిగో నీ కుమారుడు. ప్రియమైన వారులారా, ఆ సమయంలో కూడా యేసుక్రీస్తు తన యొక్క బాధ్యతను, తన వేదనను పక్కన పెట్టి, తన బాధను పక్కన పెట్టి చెప్తున్న మాట ఏంటంటే, అమ్మ ఇక నుంచి ఇతనే నీ కుమారుడు. నా బాధ్యతను నేను ముగించిపోతున్నాను. ప్రియమైన వారులారా, దేవుని యొక్క మాదిరికరమైన జీవితం. అక్కడేమి దేవుడు కూర్చొని చెప్పట్లా, సిలువలో వ్రేలాడుతూ, మేకులకు వ్రేలాడుతూ, తల మీద ముళ్ళ కిరీటంతో ఆ ముళ్ళు గుచ్చుకుంటూ రక్తం వస్తూ అవి సెప్టిక్ అయిపోతూ, ఒక పక్క ఎండ, శరీరం మీద ఏ ఆచ్ఛాదన లేకుండా ఆ గాయముల మీద ఎండ పడుతూ, నిలువెల్లా బాధతో కుమిలిపోతూ, ఆ సమయంలో కూడా తన బాధను పక్కన పెట్టి తన తల్లితో అంటున్నాడు, అమ్మ ఇక నుంచి ఇతనే నీ కుమారుడు. ప్రియమైన వారులారా, దేవుని యొక్క మాదిరికరమైన జీవితం, బాధ్యతతో కూడిన జీవితం. ప్రియమైన వారులారా, అది మనకి అనుసరించాల్సిన జీవన విధానం. అందులో ఆయన ప్రేమ ఉంది. ప్రియమైన వారులారా, అందులో ఆయన ప్రేమ ఉంది. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదువుతాం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడే చెప్పాడు. ఒక రకంగా చెప్పాలంటే నరుడుగా రాకముందు ఆయనే చెప్పాడు. ఏమని? నీవు దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలంటే నువ్వేం చేయాలి? నీ తల్లిని తండ్రిని సన్మానించు. మన దేవుడు ఒక మాట చెప్తే దాన్ని తప్పించుకునే దేవుడు కాదు, దాన్ని పాటించే దేవుడు. ఆ యొక్క ప్రేమను, గౌరవాన్ని చూపిస్తున్నాడు తన తల్లి మీద, తన బాధ్యత విస్మరించకుండా. ప్రియమైన వారులారా, ఏ విధంగా తల్లిదండ్రులు చూసుకోవాలో తెలియజేస్తున్నాడు. ఈ రోజుల్లో చాలా మంది బిజీ లైఫ్లో తల్లిదండ్రులు పట్టించుకోలేని పరిస్థితిలో ఉంటున్నారు. యేసుక్రీస్తు మరణ బాధలో కూడా తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తున్నాడు. ప్రియమైన వారులారా, అది మనకి మాదిరికరమైన జీవితము. క్రైస్తవులు తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే వారు క్రైస్తవులు కాదు. ఒకవేళ ఆ తల్లిదండ్రులు అన్యులైనను సరే వారిని నిర్లక్ష్యము చేయకూడదు. కేవలము తల్లిదండ్రులనే కాదు, అత్తమామలు కూడా ఏం చేయకూడదు? నిర్లక్ష్యము చేయకూడదు. అది దేవుడు పెద్దవారిని మనకు అనుగ్రహించినప్పుడు వారిని బాధ్యతగా చూసుకోవడం మన విధి. అది దేవుని ఆజ్ఞ.
మీరు చూస్తే చూడండి, లేకపోతే లేదని దేవుడు ఎక్కడ అనట్లేదు. భక్తే ముఖ్యం, వాళ్ళని పట్టించుకోవద్దు అని దేవుడు అనట్లేదు. దేవుని విధానం ఏంటంటే వారిని చూసుకోవాలి. ప్రియమైన వారులారా, అదేవిధంగా వారి యొక్క పోషణ గురించి ఆలోచిస్తున్నాడు. ఎవరి గురించి? తన యొక్క తల్లి గురించి. ఎందుకంటే తల్లి ఇప్పుడు ఎలా ఉంది? వృద్ధురాలు, విధవరాలు, భర్త లేడు. బాధ్యతగా ఉండే యేసయ్య చనిపోతున్నాడు, పెద్ద కొడుకు. సో ఆమెను పోషించాల్సిన బాధ్యత, ఆమెకు ఒక గృహంలో పెట్టాల్సిన బాధ్యత, ఆమె ఆరోగ్య విషయంలో పట్టించుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు యోహానికి ఇస్తున్నాడు. ఆ బాధ్యతలు ఇంకొకరికి తెలియజేస్తున్నాడు, ఇంకొకరికి అప్పగిస్తున్నాడు. ప్రియమైన వారులారా, అది బాధ్యత. ఎందుకంటే మరియమ్మ వృద్ధురాలుగా ఉంది, విధవరాలుగా ఉంది. ఆమెను పోషించాలి. ఆమె పని చేయలేదు. ఆమెకి ఒక ఇల్లు కావాలి, ఒక గూడు కావాలి. ఆమెకు అనారోగ్యం వస్తే పట్టించుకోవాలి. ఆ విషయంలో దేవుడు ఆలోచించి తన యొక్క శిష్యునికి ఆ బాధ్యతను అప్పగిస్తున్నాడు. అదేవిధంగా దేవుని ఇంకొక బాధ్యత ఏంటంటే ఆమెకు ఒక ఆత్మీయ కుటుంబాన్ని ఏర్పాటు చేయాలి. ఏం ఏర్పాటు చేయాలి? ఆత్మీయ కుటుంబం. ఫుడ్ అన్ని ఏర్పాటు చేస్తే సరిపోదు. ఆమె భక్తిలో ఎదగాలి. భక్తిలో ఎదగాలంటే ఎవరి దగ్గర ఉండాలి? ఆమె భక్తుడైన యోహాను దగ్గర ఉండాలి. అర్థమైందండి? నువ్వు నీ తల్లిదండ్రులు ప్రేమిస్తే డబ్బులు పంపిస్తే సరిపోదు, వారిని హాస్పిటల్ తీసుకెళ్తే సరిపోదు. వారి భక్తిలో ఎదిగేలాగా చేయడం నీ బాధ్యత. యేసుక్రీస్తు అదే చేస్తున్నాడు. మరి యేసుక్రీస్తు తమ్ముళ్ళు ఏమయ్యారు? వారు అప్పటికి యేసుక్రీస్తుని నమ్మట్లా, తర్వాత నమ్ముకున్నారు. తర్వాత వారు దేవుని కొరకు హస్తసాక్షులయ్యారు. తర్వాత వారు అంగీకరించగలిగారు. సో మరియమ్మకి ఆత్మీయ కుటుంబం, వారి కుటుంబం కాదు, యోహానుతో ఉంటే, తన శిష్యులతో ఉంటే ఒక ఆత్మీయ కుటుంబం ఏర్పడుతుంది. తద్వారా భక్తిలో ఎదుగుతుంది అన్నది దేవుని యొక్క ఉద్దేశము. ప్రియమైన వారులారా, మరి దేవుని యొక్క విధానాలను మనము అనుసరించాలి. అంతేకాదు మరి ఒకసారి చివరిసారిగా తనకున్న కనికరము అనే యొక్క గుణాన్ని దేవుడు ప్రదర్శిస్తున్నాడు. కనికరమనే నేను కోరుకుంటున్నాను అంటాడు. బలిని కోరను, కనికరమునే కోరుతాను. నువ్వు ఇచ్చే కానుకలు కాదు, నువ్వు ఇతరుల ఎట్లా కనికరం చూపిస్తావా, అదే నాకు కావాలంటున్నాడు. ఈ మాటలు మాట్లాడిన దేవుడు మీరు చెయ్యండి నేను చెప్పానంటలేదు, ఆయన చేసి చూపిస్తున్నాడు. తన తల్లి ఎడల కనికరము చూపిస్తున్నాడు. ప్రియమైన వారులారా, అదేవిధంగా మరి యోహాను పరిస్థితి ఏంటి? యోహాను అంటే వెంటనే ఆమెను తన తల్లిగా స్వీకరించాడు. వెంటనే ఎక్కడికి తీసుకెళ్ళాడు? తన ఇంట్లోకి తీసుకెళ్ళాడు. అమ్మ, ఇక నుంచి నీవే నా తల్లి అన్నాడు. ఆ యోహాను ఎలాంటివాడో తెలుసా? అక్కడ ఎవ్వరు లేరండి, శిష్యులందరూ పారిపోయారు. ఆ యొక్క సిలువ దగ్గర యోహాను మాత్రమే నిలబడ్డాడు. చనిపోయినా నేను సిద్ధమే నా దేవుని కొరకని. అంతవరకు ఎన్నో మాటలు చెప్పిన శిష్యులు ఎవరు కూడా అక్కడ లేరు. వారి ప్రాణమును కాపాడుకోవడం కోసం యేసుక్రీస్తుని వదిలిపెట్టి పారిపోయారు. అయితే యోహాను మాత్రం ఆ యొక్క సిలువ దగ్గర ఉన్నాడు. అటువంటి నమ్మకమైన తన శిష్యునికి తన తల్లి బాధ్యతను దేవుడు అప్పగించాడు. అర్థమైందండి? యేసు ప్రభు శిష్యుల్లో యోహాను లేవీయుడు. యోహాను ఎవరు? లేవీయుడు. అందుకనే ఒక మంచి మాట రాశాడు. ఏంటో తెలుసా? తన యొక్క సువార్తలోనే మొట్టమొదటి పదం ఏం వాడాడు తెలుసా? ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఒక్క వర్డ్తో దేవుణ్ణి, యేసుక్రీస్తుని ఎస్టాబ్లిష్ చేశాడు. ఎందుకంటే చాలా వరకు ఇప్పటికే చాలా కన్ఫ్లిక్ట్స్, యేసు ప్రభు దేవుడా కాదా, మనిషి అప్రవక్త, రకరకాల విషయాల్లో ఉండుంటే వారందరి యొక్క ఆలోచనల నుండి పక్కగా తప్పించి ఒక్క స్టేట్మెంట్తో తేల్చేశాడు, ఆయా వాక్యమే దేవుడై ఉన్నాడు, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు, ఆయన సృష్టికర్త, ఆయనే సర్వోన్నతమైన దేవుడు, దేవునితో సమానంగా ఉన్నవాడు. అటువంటి క్లారిఫికేషన్, ప్రతి ఒక్కరి క్లారిఫికేషన్ ఎలా ఉంటుంది? కొంచెం క్లమ్జీగా, కొంచెం విడదీసి చూడాల్సిన పరిస్థితి ఉంటే ఈ ఒక్క మాటని ఎవరు రిఫ్యూట్ చేయలేక తలక్రిందులు అవుతున్నారు. అటువంటి జ్ఞానముతో దేవుడు యోహాను నింపాడు.
ప్రకటన గ్రంథం రాసిన యోహాను ఈ యోహానే. యోహాను సువార్త, ప్రకటన గ్రంథము, యోహాను పత్రికలు 1, 2, 3 రాసింది ఈ యోహానే. ప్రియమైన వార్లరా, హతసాక్షి కాకుండా పీస్ఫుల్గా చనిపోయిన వాడు ఈ యోహానే. ఇటువంటి తన శిష్యునికి బాధ్యతను అప్పగించాడు. ప్రియమైన వార్లరా, ఇప్పుడు దేవుడు మనకి 2 ప్రశ్నలు వేస్తున్నాడు. నువ్వు యోహాన్ లాంటి జీవితం జీవించగలవా? యోహాన్ లాంటి త్యాగపూరితమైన జీవితం నువ్వు జీవించగలవా? ఇతరులను నీ తల్లిగా భావించగలిగే స్థితిలో నువ్వు ఉన్నావా? మన తల్లిని మనం ప్రేమిస్తాము. మన సంఘంలోనో మనకు తెలిసిన ఒక పేదరాల్ని ప్రేమించే స్థితిలో ఉన్నామా? ఆదరించే స్థితిలో ఉన్నామా? దేవుని ప్రేమను కనపరిచే స్థితిలో ఉన్నామా? ఒక్క మాటతో యోహాను దేవుని మాటకి అంగీకరించాడు. అరే, ఇక నుండి చూడకపోతే ఎవరు పట్టించుకుంటారు? యేసు ప్రభు చనిపోతున్నాడు కదా. కానీ యోహాను అలా లేదే. వెంటనే ఆ రోజే తన ఇంటికే తనని తీసుకెళ్ళాడు. అటువంటి భక్తి చేయగలుగుతున్నామా? యేసుక్రీస్తు చూపించిన మాదిరి చూపించగలుగుతున్నామా తల్లిదండ్రుల ఎడల, అత్తమామల ఎడల? ప్రియమైన వార్లారా, దేవుణ్ణి అనుసరించడం అంటే దేవుని ప్రార్థించడం మాత్రమే కాదు, ఆయన జీవన విధానాన్ని మనం ఫాలో అవ్వడం. ఈ లోకంలో బిజీగా అయిపోయి చాలామంది అంట తల్లిదండ్రులంట చనిపోయిన 15-20 రోజులకు 4 రోజులకని తెలియట్లేదంట. ఎందుకు? కొడుకులు ఎక్కడ ఉంటున్నారు? విదేశాల్లో ఉంటున్నారు. వాళ్ళు 4 రోజులు చేసి అప్పుడు చేస్తారు పక్క వాళ్ళకి ఎవరికో. ఏమని? మా అమ్మ 4 రోజుల నుండి ఫోన్ తీయట్లేదు, కొంచెం చూడండి అంటే వాళ్ళ అమ్మ మున్సిపాలిటీ వాళ్ళకి పోలీసులకి చెప్పి ఆ డోర్స్ బదలు కొట్టేసరికి వాళ్ళు డీకంపోజ్ అయిపోయి అటువంటి స్థితిలో ఉంటున్నారు. కోట్లు సంపాదిస్తున్నారు, అక్కడ పెద్ద పెద్ద ఉన్నతమైన స్థానాల్లో ఉంటున్నారు. కన్న వారిని చూసుకోలేని స్థితిలో అయితే పిల్లలు ఉండిపోతున్నారు. ప్రియమైన వార్లరా, క్రైస్తవులు అటువంటి స్థితిలో ఉండకూడదు. అవసరమైతే నీ యొక్క కెరీర్నైనా త్యాగం చేసుకొని నీ తల్లిదండ్రులను చూసే స్థితిలో నువ్వు ఉండాలి. నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా నీకు దేవుడిచ్చిన రాజ్యంలో, దేశంలో నువ్వు వర్ధిల్లాలంటే నువ్వు నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానించాలి. ఒకవేళ వారిని దూషిస్తున్నావేమో, వారిని ద్వేషిస్తున్నావేమో, వారిని శపిస్తున్నావేమో, వారిని కొడుతున్నావేమో అనే పరిస్థితుల్లో ఈ రోజుల్లో అనేక మంది ఉంటున్నారు. అన్యులు మాత్రమే కాదు, క్రైస్తవులు కూడా అటువంటి స్థితిలో ఉంటున్నారు. ప్రియమైన వార్లారా, దేవుని యొక్క విధానం అది కాదు. వారిని ప్రేమించాలి. వారి వృద్ధాప్యంలో వారు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. బిజీ లైఫ్లో వారిని పట్టించుకోలేని స్థితిలో పిల్లలు ఉంటున్నారు. కనుక మరి మనం ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి పరిశీలించుకొని మన జీవితాన్ని ముందుకి కొనసాగించాలి. దేవుడు ఈ వాక్యము మనందరి హృదయాలను ఫలింపచేయనుగాక. ఆమేన్.